భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ వైద్య శిబిరంలో భాగంగా తెనాలి పట్టణంలోని స్థానిక గంగానమ్మపేట సుల్తానాబాద్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాలని ఆయా వార్డు కౌన్సిలర్లు ప్రారంభించారు. గంగానమ్మపేటలో జరిగిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ వైద్య శిబిరాన్ని స్థానిక 36వ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, 38వ వార్డు కౌన్సిలర్ వీరపాటి విజయలక్ష్మిలు ప్రారంభించారు. అలాగే సుల్తానాబాద్ వైద్య శిబిరాన్ని స్థానిక కౌన్సిలర్ పి జయపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మరియు మీ చుట్టుపక్కల వారికి కూడా తెలియజేసి తగు వైద్య సహాయాన్ని ఉచితంగా పొందాలని కోరారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మొవ్వా యేసుబాబు మాట్లాడారు. క్యాన్సర్ నిర్ధారణలోని ఇతర వ్యాధుల నిర్ధారణలో ఈ క్యాంపులు దోహదకారిగా ఉంటాయని తెలిపారు. అనంతరం గంగానమ్మపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి మాట్లాడారు. ప్రధానమంత్రి ప్రారంభించిన ఈ కార్యక్రమం సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు వివిధ రకాల జబ్బులతో పాటు హైపర్ టెన్షన్, డయాబెటీస్, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ వంటి పరీక్షలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ముందుగా వార్డ్ హెల్త్ సెక్రటరీస్, ఆశా కార్యకర్తలు వారి పరిధిలో ఉన్న వారికి అవగాహన కలిగించి క్యాంపుకు తీసుకురావడమైందని తెలిపారు. అందుకు గంగానమ్మపేటకు వివిధ రకాల స్పెషలిస్ట్ అయిన దంత వైద్య నిపుణులు డాక్టర్ కె రాహుల్, స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ కెజె నిహారిక, మానసిక వైద్య నిపుణులు వి సుబ్బలక్ష్మిలు కూడా వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వేముల ప్రియాంక మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మహిళలకే ప్రత్యేకంగా కేటాయించబడిందని కనుక కౌమార దశలోని పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతలు ఇతర సేవలు అందించేందుకు సుల్తానాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈరోజు డెర్మటాలజీ వైద్యులు డాక్టర్ రాకేష్, దంత వైద్యులు డాక్టర్ సుజాత, గైనకాలజిస్ట్ డాక్టర్ హరిత, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మధుబాబు హాజరై తగు వైద్య సేవలు అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, పైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్, మలేరియా పైలేరియా సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. జరుగుతా ఉంది. మెయిన్ ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే మహిళల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం. మహిళ గనక ఆరోగ్యంగా ఉంటే ఆ ఇంట్లో ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటది. కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటే సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటది అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మహిళలు ఇంటిల్లిపాది ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతారు కానీ వాళ్ళ ఆరోగ్యం మీద అంతగా శ్రద్ధ పెట్టరు అన్నమాట. దాంతో వాళ్ళు అనేకమైనటువంటి వ్యాధులకి గురవుతూ, ఎందుకంటే డెలివరీ ద్వారా అలాగే స్త్రీకి సహజంగా కొన్ని ఇబ్బందుల ద్వారా కొన్ని వాళ్ళకి డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది. వాటిని కూడా లెక్క చేయకుండా వాళ్ళు కుటుంబం కోసం వాళ్ళు శ్రమిస్తూ ఉంటారు. మరి తను గనక మూలన పడితే మరి కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అనే కాన్సెప్ట్ తోటి ఆ మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అని పుట్టిన పిల్లకా నుంచి కూడా మరి చనిపోయేటువంటి ముసలితనం వరకు ఉన్నటువంటి మహిళలందరికీ వివిధ స్టేజెస్ లో వాళ్ళకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మరి అలాగే ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఈ యొక్క ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది. 17వ తారీఖు నుంచి మేము చేస్తా ఉన్నాము. ఈ రోజు మెగా క్యాంపు యూపీఎస్సీ పరిధిలో స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా పంపించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. మరి పుట్టిన పిల్లలు వాళ్ళకి టీకాలు వేయడం ద్వారా కొన్ని జబ్బుల నుంచి వాళ్ళని మనం కాపాడొచ్చు. అలాగే యవ్వన కాలంలో కిషోరి బాలికలు మరి వాళ్ళ శరీరంలో వచ్చేటువంటి మార్పులు, తర్వాత వాళ్ళ హార్మోనల్ చేంజెస్, వాటి వలన పిల్లలు అయోమయ స్థితిలో సరే నిర్ణయాలు తీసుకోవాలని పరిస్థితుల్లో కొన్ని మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు, అలాగే వాళ్ళకు వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు బయటకు చెప్పుకోలేని పరిస్థితి, అలాంటి వాళ్ళ ఇబ్బందులు కూడా మరి ఇక్కడ ఈ రోజు కౌన్సిలింగ్ అది చేయడం జరుగుతా ఉంది కార్యక్రమం ద్వారా. అలాగే వాళ్ళు మెచ్యూర్ అవుతారు కాబట్టి మెన్స్ట్రల్ హైజీన్ గురించి కూడా వాళ్ళకి తెలియజెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ యాంటీనేటల్స్, వాళ్ళు పెళ్ళైన తర్వాత మరి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరి సేఫ్ డెలివరీ కోసం వాళ్ళు అవలంబించవలసినటువంటి విధానాలు, వాళ్ళు త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారము, వాళ్ళ లైఫ్ స్టైల్ అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మన గైనకాలజిస్ట్ మేడం కూడా వచ్చారు ఈ రోజు. వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ కేంద్ర ప్రభుత్వం వారు కానీ మనకి ప్రవేశపెట్టిన ఇప్పుడు ఇదేంటి మేడం, స్వస్థ నారీ సశక్త పరివార్ స్త్రీలకి ఇది చాలా ఉపయోగకరమైనది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా హాస్పిటల్స్కి వచ్చి మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి చూపించుకొని, స్టాఫ్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు పరిచయం అయ్యారు, మంచివాళ్ళలాగా ఉన్నారు. ఏంటి మీకు ఏ ఒంట్లో ఏది బాగోకపోయినా సరే ఇక్కడికి వచ్చి చూపించుకొని ఏంటి అన్ని టెస్టులు కూడా ఒక మనకి 2 టెస్టులు లేదన్నారు వీళ్ళు. థైరాయిడ్ ఒకటి, ఇంకోటి ఏదో ఒకటి లేదన్నారు. అన్ని టెస్టులు ఉన్నాయి.
షుగర్ కానీ ప్రతి ఒక్కరికి ఇవాళ షుగర్ అనేది కామన్ అయిపోయింది. షుగరు బీపీ అనేది కామన్ అయిపోయింది. ఆ షుగర్ టెస్టులు బయట చేయించుకుంటే మీకు 100 నుంచి 150 రూపాయల దాకా ఉన్నాయి. ఇక్కడ మనకి ఫ్రీగా చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇక్కడికి వచ్చి టెస్టులు చేయించుకొని ప్రతి ఒక్క టెస్టులు ఉన్నాయి. మొత్తం దేనికైనా సంబంధించిన 60 టెస్టులు ఉన్నాయంట. అవన్నీ ఫ్రీగా చేస్తారు. మీరందరూ వచ్చి ఏ ఇంట్లో బాగోకపోయినా వచ్చి ఇక్కడ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలానే ఈ హాస్పిటల్ స్టాఫ్ వారికి కూడా చిన్న విన్నపం అండి. తెనాల నుంచి ఎక్కడ ఏ నలుమూల నుంచి వచ్చినా కూడా ఇక్కడ మేము చేయమండి, ఇది మాకు సంబంధం లేదు, ఈ వార్డులో మాకు సంబంధం లేదు అనొద్దు. అట్లానే పాత గవర్నమెంట్ హాస్పిటల్లో మా వార్డులు వెళ్తే వాళ్ళు చెప్పారంటే ఇక్కడ మేము చేయమండి.